మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశ్వర. గురుగారు, తులారాశి వాళ్ళకి విశేషంగా ఈ సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలను వెళ్ళి చూడబోతున్నారండి? ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. సెప్టెంబర్ మాసం, శ్రవణ మాసం, తులారాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాం. తులారాశి వాళ్ళకి ముందుగా ఒక రకంగా అదృష్టం మీ వైపు ఉంది. ఒక రకంగా ఇంకో వైపు చూసుకుంటే పాదానికి దెబ్బ తగులుతుంది, కాలికి. అలా అని చెప్పి జీవితం నాశనం అయిపోతుందా? కాలికి దెబ్బ తగిలితే ఏమవుతుంది కదా? నేను గుండెలు కత్తేం దిగలే కదా, పాదానికి దెబ్బ తగులుతుంది. కాబట్టి షుగర్ పేషెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. పాదాలకి దెబ్బలు తగిలే అవకాశం ఉంది. షూస్ వేసుకొని తిరగండి. అదృష్టం మీ వైపు ఉంది. అదేమి ఇన్ఫెక్షన్ సెప్టిక్ అవ్వదు. ఏ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ అది మళ్ళీ ఇబ్బంది పెడుతుంటుంది. దురద ఏవో ఉంటాయి కదా, పిచ్చి పిచ్చివి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాలు జర జాగ్రత్త సుమ. ఒకటి చెప్తున్నా, తులారాశి వాళ్ళకి ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ఒక యజమాని మీకు హెల్ప్ చేస్తారు, ఒక ఫ్రెండ్ మీకు హెల్ప్ చేస్తారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి, హైదరాబాద్కి వెళ్ళాలి. మీరు కర్ణాటకలో అక్కడ రాయచూరులో ఉన్నారు. రాయచూరు నుంచి మీరు హైదరాబాద్కి రావాలంటే ఒక్కడే రావాలి. మీకు పని ఉంది, ఏదో మీటింగ్ ఉంది, సూట్ వేసుకొని బ్లేజర్ వేసుకొని రావాలి. వస్తున్నారు, కానీ మీకు ఒకళ్ళే రావాలంటే ఇష్టం లేదు. కానీ మీకు మీ ఫ్రెండ్ సహాయం చేస్తాడు. మీతో పాటు మీ ఫ్రెండ్ మీ కారులో వస్తాడు. రాయచూరు నుంచి మీరు హైదరాబాద్ వరకు కారులో మీ ఫ్రెండ్తో రావచ్చు. హోటల్ రూమ్లో మీతో పాటు మీ ఫ్రెండ్ ఉంటాడు. అంటే ఒక తోడు అనేది ఉంది. ఇక్కడ కూడా మీరు దిగిన తర్వాత హోటల్లో, ఏ మ్యారియట్లో, ఏ నోవటల్లో మీ కాన్ఫరెన్స్ ఉంటుంది. అక్కడ ఒక యజమాని ఉంటాడు కదా, ఆఫీసు అక్కడ ఈవెంట్ యజమాని. ఆయన కూడా మీకు రండి, మా ఇంటికి రండి, భోజనం చేయండి, హోటల్లో 2 రోజులు ఉండండి అని చెప్తారు. అంటే మీకు అక్కడి నుంచి మీతో పాటు ఒక మిత్రుడు, మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకో ఆయన మీకు సపోర్ట్. నీకు హైదరాబాద్ చూపిస్తాను రా, చలో బిర్లా మందిర్ వెళ్దాం, చలో గోల్కొండకి తీసుకెళ్తా. అంటే బేసిక్గా చెప్పేది ఏంటి? దేర్ ఈజ్ ఎ ట్రావెలింగ్, ఫ్రెండ్ ఉన్నాడు, యజమాని సాయం చేస్తున్నాడు. హైదరాబాద్కి రానక్కర్లా, మీరు బెంగళూరు పోవచ్చు, కాశీ పోవచ్చు, థైలాండ్ పోవచ్చు, గోవా పోవచ్చు, ముంబై పోవచ్చు. పోవుడు మాత్రం పక్కా చాలా వరకు అవకాశం కనిపిస్తుంది. కనీసం కుక్కటిపల్లి అయినా పోతారు, ఈ అమీర్పేట నుంచి కుక్కటిపల్లి అయినా పోతారు. కనీసం ఎవడైనా పోవచ్చు. కొంచెం ట్రావెలింగ్ అయితే చేస్తారు తులారాశి వాళ్ళు. కొంతమందికి అయితే 3-4 ఫ్రెండ్స్ ఉంటారు. టూర్లకు వెళ్తారు, ట్రిప్పులకు వెళ్తారు, పెళ్ళిళ్ళకి వెళ్తారు, అక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఒక అటెండెన్స్ అయితే ఉంది. అంటే ఒక చోటికి వెళ్ళబోతున్నారు, యు ఆర్ గోయింగ్ టు ట్రావెల్. తర్వాత మనం మాట్లాడుతుంది పాదం గురించి. పాదము కొంచెం చూసుకోండి. శుక్రుడు నీచంలో ఉన్నాడు కాబట్టి మీకేంటంటే ఒక స్త్రీ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. ఒక స్త్రీ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అని అనుకుంటున్నారా? చెప్తాను. మీకు స్త్రీ శక్తి అంటే లేడీస్ ఒకటే కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ వెళ్తుంది, ట్రైన్ అంటే స్త్రీలింగం, అంటే ట్రైన్ కూడా ఒక స్త్రీ కింద భావిస్తున్నాం మనం. అంటే ఏంటి? ఇక్కడ శుక్రుడు నీచంలో ఉన్నాడు కాబట్టి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్లో వస్తున్నారు, ట్రైన్లో మీకు ఒక ఇబ్బంది కలగవచ్చు. అదే ట్రైన్లో మీకు ఒక ప్లస్ కూడా జరగవచ్చు. శుక్రుడు స్పెషల్ పొజిషన్లో ఉన్నాడు. నీచం అంటే దిగజారిపోవడం కాదు. కొంతమందికి శుక్రుడు అనేది చాలా హెల్ప్ చేస్తాడు.
ఇప్పుడు కొంతమందికి శుక్రుడు బాగుంటే తెగ అందమైన అమ్మాయి జీవితంలోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విరాట్ కోహ్లీకి జన్మ జాతకంలో శుక్రుడు నీచంగా ఉన్నాడు, కానీ అతనికి ఎంత పేరు ఉంది, ఎంత అందమైన అమ్మాయిని చేసుకున్నాడు. సో మీరు ట్రైన్లో వస్తున్నప్పుడు మీకు ఒక అందమైన అమ్మాయి పరిచయం అవ్వచ్చు. అదే ట్రైన్లో ఇంకో శుక్రుడు బాగలేకపోతే అదే ట్రైన్లో ఒక స్త్రీతో గొడవ అయ్యి స్త్రీ మిమ్మల్ని చెప్పుతో కొట్టచ్చు. 2 యాంగిల్స్ ఉన్నాయి. అంటే మీరు చేసిన కర్మ బట్టి. మీరు 3వ క్లాసులో ఏదో అమ్మాయిని చెప్పుతో కొట్టుంటారు తెలియని వయసులో. ఇప్పుడు మీకు 25 ఏళ్ళ వయసులో ఒక అమ్మాయితో చెప్పుతో కొడితే ఎలా ఉంటుంది? అదే కర్మ అంటే. మనం ఎప్పుడో చేసింది, ఏదో జన్మలో చేసింది ఇప్పుడు వచ్చి తగులుతూ ఉంటాయి. సో ఇక్కడ స్త్రీ కనిపిస్తుంది కాబట్టి, స్త్రీ అనేది ఒక ఆడమ్మాయే వచ్చి కొట్టనవసరం లేదు. చాలాసార్లు మనమే కాలు జారి కింద పడిపోవచ్చు ట్రైన్లోనే. సరే స్త్రీ వచ్చి కొట్టదు. స్త్రీ అంటే ట్రైన్ కూడా ఒక మనం స్త్రీలింగం తీసుకుంటున్నాం కాబట్టి ఆ ట్రైన్లోనే కాలు జారి కింద పడవచ్చు. మీరు ట్రైన్లో బాగా దెబ్బలు తగలవచ్చు. ట్రైన్లో వెళ్ళేటప్పుడు జాగ్రత్త సుమ. స్త్రీలింగానికి చెందిన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు, తులారాశి వాళ్ళు. అలా అని ప్లస్ కూడా ఉంది. ఎవడికైతే జాతకంలో శుక్రుడు స్ట్రాంగ్గా ఉన్నాడో వాడికి విపరీతమైన ప్లస్ స్త్రీతో. ఇప్పుడు స్త్రీతో ట్రైన్లో వెళ్ళేటప్పుడు బంగారం దొరకవచ్చు. మనం చాలా మందిని చూస్తూ ఉంటాం ట్రైన్లో ఏమేమో దొరుకుతూ ఉంటాయి. అలా ₹1,00,00,000 సూట్ కేసులు దొరికే వాళ్ళు ఉన్నారు. రైలు పట్టాల మీద డబ్బుల కట్టలు అట్లా పడి ఉంటాయి చాలాసార్లు, మనకు తెలీదు. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమండి. ఎన్నో ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఇప్పుడు రైల్వే పోలీసు వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడిగితే చెప్తారు. సో ఇక్కడ ఏంటంటే మనకు ఒక స్త్రీ వల్ల ఒక ట్రైన్లో ఒక బండి మీద ఒక క్యాబ్లో వెళ్ళేటప్పుడు, సో ఏదైనా శుక్రుడికి సంబంధించిందంటే ఒక వాహనం, బైకు, కారు, ఒక ఇన్సిడెంట్ జరగవచ్చు. మంచి ఇన్సిడెంట్ జరగవచ్చు, చెడు ఇన్సిడెంట్ కూడా జరగవచ్చు. సో బేసిక్గా చెప్పేటి స్త్రీలింగానికి సంబంధించిన వస్తువులు, దానివల్ల మీకు మంచి కలగవచ్చు, చెడు కలగవచ్చు. ఆ గిఫ్ట్ కూడా రావచ్చు. ఏసీ బాగుంది, ఎవరైనా ఏసీ గిఫ్ట్కి ఇవ్వచ్చు. లేకపోతే మీరు ఎక్కడ రెంట్కి దిగితే అక్కడ ఆల్రెడీ ఏసీ ఇన్స్టాల్ అయి ఉండొచ్చు. మీకు అర్థమైందా? స్త్రీలింగానికి చెందిందే కదా ఏసీ. సో మీకు ఏసీ కానీ ట్రైన్ కానీ ఏదైనా స్త్రీకి సంబంధించిన వస్తువులు, స్త్రీ డైరెక్ట్ స్త్రీ వల్ల ప్లస్ ఉంది, మైనస్ ఉంది. తర్వాత ఇంకో విషయం చెప్పాలి. కుజుడు 9వ ఇంట్లో, సూర్యుడితో పాటు బుధుడు 11వ ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే, ఒక ఫ్రెండ్ మీ ఇంటికి రావడం జరుగుతుంది. మీరు, మీ నాన్నగారు, మీ ఫ్రెండ్ ముగ్గురం కలిసి తినడం జరుగుతుంది. ఇది ఒక గెట్ టుగెదర్ లాగా, ఇది ఒక ఈవెంట్ జరుగుతుంది. తర్వాత కుజుడు 9వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ధైర్యే సాహసే లక్ష్మి అంటారు. అంటే ఏంటి? చాలా కాలం నుంచి ఏ పని అయితే ఆగిపోయి ఉందో ధైర్యం చేసి ఒక అడుగు వేసి ఆ పని పూర్తి చేస్తారు, సక్సెస్ సాధిస్తారు. చాలా కాలం నుంచి ఏం చేస్తారంటే జనాలు స్టాక్ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. ఏ ఒక్కప్పుడు ఏదో బట్టలో మనం ఏదో వ్యాపారం చేయాలని ఒక రోజు, కానీ బయటకు తీయరు, షాప్ పెట్టరు. ఇప్పుడు టైం వచ్చేసింది, షాప్ పెట్టేస్తారు, పని మొదలు పెట్టేస్తారు. రానా సమయం వచ్చేసింది, సమయం బాగుంది, ఛానల్ పెడదాం అనుకుంటున్నారు, పెట్టేయండి, పెట్టేస్తారు, బాగా రాణిస్తారు. ఇప్పుడు ఈ మాసం బాగుంది, శ్రవణ మాసం, శుక్రుడు కూడా మీ సపోర్ట్ ఉన్నాడు అనుకుంటే పని మొదలు పెట్టండి. డబ్బు వస్తుంది. ఫస్ట్ డబ్బు అనేది, ఇన్కమ్ జనరేట్ అనేది జరుగుతుంది. ఎప్పుడో జనాలు తెచ్చి పెట్టుకుంటారంటే ఇంట్లో షూస్ పెట్టుకుంటారు, బట్టలు పెట్టుకుంటారు, అన్ని తెచ్చుకొని పెట్టుకుంటారు. ఒక రోజు షాప్ పెడతాను, మొదలు పెడతానని పెట్టరు. సంవత్సరం అయిపోతే తెచ్చి పెట్టుకుంటారు. ఆ ఫండ్స్ అరేంజ్ అవ్వడము, ఆ షాప్ పెట్టడం, అవన్నీ కలిసి రావడం అన్నీ జరగాలి కదా. సో అవన్నీ ఇప్పుడు జరుగుతాయి. ఏ పనులు అయితే చాలా కాలం నుంచి ఆగిపోయి ఉన్నాయో ఇప్పుడు అది ధైర్య సాహసే లక్ష్మి. తర్వాత బ్రదర్ కూడా, ఇప్పుడు మీ బ్రదర్ కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. మెయిన్గా ఈ కాలంలో చేయాల్సింది ఏంటంటే మంగళవారం రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి, చాలా మంచిది, మీకు హెల్ప్ అవుతుంది. తర్వాత ఫ్రెండ్స్తో కాంటాక్ట్లో ఉండండి, ఫోన్ చేయండి. ఫోన్లు చేయకపోతే, మనుషులతో మాట్లాడకపోతే పనులు అవ్వవు. కాబట్టి మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి, 10 మందికి చెప్పి పెట్టండి, ఎక్కడో అక్కడ మీ పని అవుతుంది.
జీవితం ఎలా ఉంటుంది అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మనకు దరిద్రం ఉందని చెప్పేసి మనము నాకేం అవ్వదు, నాకు ఏం జరగదు అనుకుంటాం. కానీ ఒకరోజు మనకు అదృష్టం అనేది స్టార్ట్ అవుతుంది, మనకు తెలియదు స్టార్ట్ అయిందని. అందుకని ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉండాలి. ఇప్పుడు అదృష్టం ఉన్నప్పుడు ప్రయత్నించకపోతే కష్టం కదా. కాబట్టి ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. మనకు తెలియదు ఎప్పుడు అదృష్టం మొదలవుతుంది, అది మనం ఏ రోజైతే అది మనల్ని పట్టేసుకుందో ఆ రోజు స్టార్ట్ అవుతుందండి. ఇంకా ఆడు పని చేస్తూ ఉంటాడు, సక్సెస్ వస్తూ ఉంటుంది, డబ్బులు వస్తుంటాయి. అలా 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 ఎదిగి ఆడు ఇల్లు కట్టేసి, విల్లా కట్టేసి, కారు కొనేసి, ఫిక్స్డ్ డిపాజిట్లు, లాకర్లు, ఏదో స్థాయికి వెళ్ళిపోతాడు. కానీ నిజంగా వాడే నాకు టైం ఇలానే ఉంది, నాకు దరిద్రం పట్టుంది, ఇలానే నా జీవితం అనుకుంటే ఏది అవ్వదు కదా. ఆడు ఇల్లు కొనలేడు, బండి కొనలేడు, ఏమీ చేయలేడు. చాలామంది ఆ భ్రమలో బ్రతుకుతూ ఉంటారు, నా జీవితం ఇంతే, నాకు ఇంకేం చేయలేదు అని. అలా కాదు, ట్రై చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. మనకు ఇప్పుడు అదే పాయింట్ చెప్పేది, హోప్ ఉండాలి బేసిక్గా. ఆ హోప్ ఉండాలి, ఆ మేనిఫెస్టేషన్ చేస్తూ ఉండాలి, ఆ పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండాలి. సో ఇక్కడ చెప్పేది చూచాయిగా మనం చెప్పేది ఏంటంటే, మీ ఫాదర్ హెల్ప్ ఉంటుంది, మీ ఫ్రెండ్ హెల్ప్ ఉంటుంది, కొంచెం ధైర్యం చేయండి. స్త్రీతో జాగ్రత్త, కాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. కాళ్ళు, పాదం షూస్ వేసుకొని తిరగండి. చాలా మీ కానికి చెప్పలేను ఏమో చిగుచ్చుకుంటుందో ఏం తగులుతుందో. ఓకే, సో తులారాశి కాబట్టి, శుక్రుడు రాశి కాబట్టి శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి వేడుకోవడం అనేది జరగాలి. ఎక్కడో ధైర్య సాహస లక్ష్మి అని చెప్పాం కాబట్టి, ధైర్యం అంటే ఆంజనేయ స్వామి కూడా వస్తాడు కాబట్టి మంగళవారం రోజు ఆంజనేయ స్వామి గుడికి కూడా వెళ్ళండి. కుదిరినంత వరకు మీరు శుక్రవారం రోజు వైట్ కలర్ బట్టలు వేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్, ఇవన్నిటికంటే, ఇదంతా సూపర్ఫిషియల్, మోస్ట్ ఇంపార్టెంట్ అన్నిటికంటే బీ పాజిటివ్. చాలా పాజిటివ్గా ఉండండి. మీరు పాజిటివ్గా ఉంటే, పాజిటివ్గా ఆలోచిస్తే, పాజిటివ్గా తింటే అంతా పాజిటివ్గానే జరుగుతుంది. నెగిటివ్ వైపు వెళ్ళకండి, అంతా మంచి జరుగుతుంది. మంచి జరగాలని కోరుకుంటున్నాను. రాహు కూడా మీకు సపోర్టే ఉన్నాడు, చాలా సపోర్ట్ ఉన్నాడు రాహు కూడా. రాహు సపోర్ట్ ఉంటే మంచి విజయాలు సాధిస్తారు. ప్రయత్నం చేయండి, పెద్ద పెద్ద పదవులకి ప్రయత్నం కూడా చేయండి. సో బేసిక్గా బాగానే ఉంది అని చెప్తున్నాను. కాల్ మాత్రం జాగ్రత్త. ఆల్ ఈజ్ వెల్, డోంట్ నీడ్ టు వరీ. మంచి విశ్లేషణ అందించారు గురుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు.